జై శ్రీ గణేష్ అందరికైతే ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే గాయస్ మొత్తం ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. మొత్తం మట్టి వర్క్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫినిషింగ్ అయితే ఈరోజు ఇస్తారంట. దాని తర్వాత పెయింటింగ్ పని అయితే షురు అవుతుందంట. ఇంకో 5 లేకుంటే 4 days లో అయితే పెయింటింగ్ పని షురు అవుతుంది. ఏముంటుందో ఈరోజు అప్డేట్ అయితే చూపిస్తాం. మొత్తం ఎండ్ దాకా అయితే చూడండి వీడియోకి అయితే. చలో చూద్దాం. జై శ్రీ గణేష్ అందరికైతే ఈరోజు అయితే August 12th అనమాట. ఈరోజు అప్డేట్ ఏమేమి ఉంటుందో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. రండి చూద్దాం. మన వినాయకుని ఒక ఫేస్కి నజర్ వేసుకుంటే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసిర్రు. 90% మట్టి వర్క్స్ అయితే మొత్తం అయిపోయినాయి. మన వినాయకుని బొజ్జకైనా కానీ మన ఛాతీకి చేతులకు కానీ అంతా వర్క్స్ అయితే ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే చేసేసిర్రు. మన సైడ్కి అయితే విగ్రహాలకి ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. మొత్తం డీటెయిల్గా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. ఈరోజు సాయంత్రం వరకు అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారంట. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే షురు అవుతాయి. ఈ విగ్రహాల బ్యాక్గ్రౌండ్ అయితే ఒక వేరే విధంగా అయితే వస్తుందంట. అదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ షురు చేస్తారంట. దాని తర్వాత అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే షురు అవుతాయి. మన రైట్ సైడ్కి చూసుకుంటే వినాయకుని ఇప్పుడైతే ఇట్లా ఫ్రేమ్ లెక్క అయితే వేసిర్రు జాలితోని. దీనికి కూడా మట్టి కవర్ అయితే వస్తుందంట. మన విగ్రహాలకు చూసుకుంటే ఇక్కడ శివు, పార్వతి ఇంకా బ్రహ్మ అయితే ఉన్నారు. దీనికి కూడా మొత్తం డీటెయిల్గా అయితే ఫినిషింగ్ స్టార్ట్ చేస్తారంట. మొత్తం వినాయకుని చెయ్యితో పాటు లడ్డుతో పాటు మొత్తం అయితే ఫినిషింగ్ అయిపోయింది. కొంచెం వర్క్స్ అయితే ఇంకా మిగిలిన్నాయి. అవి కూడా ఈరోజు సాయంత్రం లేకుంటే రేపటి వరకు కూడా అయిపోతుంది. దాని తర్వాత పెయింటింగ్ పని అయితే షురు అవుతుంది. మన ఛానల్ మీద ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. జై శ్రీ గణేష.